అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన భారత్ కూడా నిలవబోతుందా? అగ్ర దేశాలకు ధీటుగా ఇండియా కూడా గేమ్ చేంజర్ గా మారబోతుందా? ఇదే సమయంలో చైనా వేల కోట్లతో నిర్మిస్తున్న సిపిఇసి ప్రాజెక్ట్ కూలిపోతుందనే చర్చ మొదలైంది. మరోవైపు పాకిస్తాన్ ఐఎస్ఐ కొత్త ప్లాన్తో రంగంలోకి దిగిందనే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు ఆపరేషన్ సింధూర్ 2.0 నిజంగానే రాబోతోందా అనే చర్చ జరుగుతోంది. మరి భారత్ స్పేస్ మూవ్ ఏంటి? ఎందుకు చైనా టెన్షన్ లో ఉంది? పాక్ కొత్త వ్యూహం వెనక అసలు ప్లాన్ ఏంటి? స్పేస్ లో భారత్ కొత్త శక్తి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గత కొన్నేళ్లుగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి. చంద్రయాన్, ఆదిత్య ఉపగ్రహ ప్రయోగాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీనికి కారణం తక్కువ ఖర్చుతో భారత్ భారీ విజయాలు సాధిస్తూ స్పేస్ పవర్ గా ఎదగడమే. ప్రస్తుతం భారత్ తీసుకుంటున్న కొత్త స్ట్రాటజిక్ స్పేస్ మూవ్ కారణంగా పొరుగు దేశం చైనా అప్రమత్తమైంది. అటు అమెరికా కూడా ఇండియాను సీరియస్ గా చూస్తోంది. ఎందుకంటే భవిష్యత్ యుద్ధాలలో శాటిలైట్, స్పేస్ కమ్యూనికేషన్, మిస్సైల్ ట్రాకింగ్, ఏఐ డిఫెన్స్ సిస్టమ్స్ వంటివే చాలా కీలకంగా మారబోతున్నాయి. అంటే అంతరిక్షాన్ని కంట్రోల్ చేసిన దేశమే భవిష్యత్తులో సూపర్ పవర్ గా నిలుస్తోంది. ఈ విషయంలో భారత్ ఒక అడుగు ముందుకు వేసింది. గేమ్ చేంజర్ గా మారే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నీ, మరీ ముఖ్యంగా అమెరికా, చైనా వంటి దేశాలు భారత్ ను గమనిస్తున్నాయి. ఇకపోతే సిపిఇసి ఎందుకు ప్రమాదంలో ఉంది? సిపిఇసి చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్. దీన్ని డ్రాగన్ కంట్రీ చైనా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తోంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ద్వారా చైనా నుంచి పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్ వరకు కనెక్టివిటీ పెంచే యోచనలో ఉంది. ట్రేడ్ రూట్స్, ఎనర్జీ కారిడార్లు సృష్టించాలని బీజింగ్ భావించింది. కానీ పరిస్థితి మారుతోంది. దీనికి కారణం పాకిస్తాన్ అనే చెప్పాలి. పాక్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు ఉగ్రవాద దాడులు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు, స్థానికంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు పెరుగుతున్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో తాలిబాన్ల దాడులతో పాటు అట్టుడికిపోతోంది. ప్రస్తుతం పాక్ వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. దీనికి తోడు అప్పులిచ్చిన దేశాలన్నీ వసూలు చేసుకునే పనిలో ఉన్నాయి. దీంతో చైనా పెట్టుబడులు కూడా ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. దీంతో చైనా డ్రీమ్ ప్రాజెక్ట్ సిపిఇసి ప్రమాదంలో పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది డ్రాగన్ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నెక్స్ట్, పాక్ ఐఎస్ఐ కొత్త ప్లాన్. పాకిస్తాన్ లో పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ కొత్త ప్లాన్ వేశారు. భారత్ పై విషాన్ని చిమ్మడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓవైపు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ ఇప్పటికే సోషల్ మీడియా ప్రాపగండా మొదలుపెట్టింది. అంతేకాదు భారత్ లో దాడులకు ఉగ్ర మూకలను ప్రోత్సహిస్తోందని నిఘా వర్గాల సమాచారం. మరీ ముఖ్యంగా ఐఎస్ఐ ఇప్పుడు సైబర్ వార్ మొదలుపెట్టింది. దాంతో పాటుగా డ్రోన్ నెట్వర్క్స్, ప్రాక్సీ గ్రూప్ వైపు ఎక్కువ ఫోకస్ పెడుతుందనే చర్చ జరుగుతోంది. అయితే పాక్ చర్యలను భారత్ నిశ్చితంగా గమనిస్తూనే ఉంది. తరువాత ఆపరేషన్ సింధూర్ 2.0. నిజానికి ఈ పదం దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియా, డిఫెన్స్ వర్గాల్లో ఈ పేరు చర్చకు వస్తోందని తెలుస్తోంది. దీనికి కారణం భారత్ భవిష్యత్తులో టెక్నాలజీ ఆధారిత స్పేస్ సపోర్ట్ తో వేగవంతమైన కౌంటర్ ఆపరేషన్ చేయొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ మరోసారి భారత్ పై ఉగ్రమూకలను ఉపయోగించినా, సరిహద్దుల్లో తోక జాడించినా భారత్ కొట్టే దెబ్బ నార్మల్ గా ఉండదు. నిజానికి ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఈ విషయాన్ని భారత్ పలు సందర్భాల్లో చెప్పింది కూడా. పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా ఈసారి భారత్ చేపట్టే ఆపరేషన్ తో ప్రపంచ పటం నుంచి కూడా మాయం కావచ్చు. ఏది ఏమైనా ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త యుగం ప్రారంభమైందనే చెప్పాలి. గన్స్ మాత్రమే కాదు, స్పేస్ టెక్నాలజీ, డేటా, ఏఐ ఇవే భవిష్యత్తులో యుద్ధాలను శాసించబోతున్నాయి. ఇలాంటి డేంజరస్ గేమ్ లో భారత్ కేవలం పాల్గొనే దేశం కాదు, ఆ గేమ్ నే మార్చే శక్తిగా మారుతోంది. ఈ మేరకు ఒక్కో అడుగు ముందుకేస్తూ వెళుతోంది. చైనా పాక్ కూటమికి ఎదురుగా భారత్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతుండగా ఆసియాలో పవర్ బ్యాలెన్స్ పూర్తిగా మారే రోజులు దగ్గర పడుతున్నాయా అనే చర్చ జోరందుకుంది.